విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. శివరాత్రి మహోత్సవం, శివరాత్రి పర్వదినం, శివుడు గురించి, శివలింగం గురించి కొన్ని చక్కటి మాటలు. శివుడు అనంత స్వరూపుడు, మహామహిమాన్వితుడు, లోక రక్షకుడు. ఇవి అందరికీ తెలిసినవే అయినా మన హిందూ దేశానికి శివలింగాలకి చాలా సాంప్రదాయత ఉంది. మన భారతదేశం హిందూ దేశం, ఈ దేశంలో అతి గొప్పమైనటువంటి 12 లింగాలు 12 చోట్ల స్వయంభూ లింగాలుగా చెప్పబడుతూ ఉంటాయి. అవే మనం శివరాత్రి పర్వదినాన్ని కనుక ఒక్కసారి జపించుకున్నట్టయితే అనంతమైనటువంటి శక్తి కలుగుతుందని, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఆలస్యం దేనికి, దాని గురించి తెలుసుకుందాం. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైల మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారమమలేశ్వరం పరల్యాం వైద్యనాథంచ ఢాకిన్యాం భీమశంకరం సేతుబందేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం గృష్ణేశంచ శివాలయే. ఎంత అద్భుతమో చూడండి. కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నట్టు ఎక్కడ సౌరాష్ట్ర, ఎక్కడ శ్రీశైలం, ఇలా ఈ 12 యొక్క అంచుల్ని కనుక మనం కలిపినట్లయితే ఇదే ఆధారంలో అది ఒక శ్రీచక్రానికి ఉన్నంతటువంటి శక్తి కలుగుతుంది అని చెప్తారు. మరి అంతటి స్వయంభూలింగాలు ఉన్నటువంటి భారతదేశం ఇంకెంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అందరూ కూడా వీలైతే రోజుకి ఒకసారైనా సరే ఈ 12 లింగాల్ని స్మరిస్తే, మనం మనసా వాచా కనుక స్మరిస్తే వాటిని ప్రత్యక్షంగా వెళ్ళి దర్శనం చేసుకున్నంత ఫలితం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి.